వెళుతున్న అతను ఎదుర్కొన్నాడు, దొంగల్ని ఎదుర్కొన్నాడు. ఆ దొంగలు ఏం చేశారు? అతన్ని చితక్కొట్టి తనకున్న సమస్తాన్ని దోచేసుకున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యెరూషలేము దేవుని సన్నిధికి, పరిశుద్ధతకు సాదృశ్యం. యెరికో పాపానికి, పాపిష్టి లోకానికి సాదృశ్యం. వాడు యెరూషలేముని విడిచిపెట్టి, అనగా దేవుణ్ణి విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, మంచి జీవితాన్ని విడిచిపెట్టి, ఇష్టానుసారంగా జీవించడానికి యెరికో పట్టణానికి వెళుతూ అనుకున్నాడు, ఎంజాయ్ చేద్దాం. యెరికో పట్టణంలో పాపం ఉంటుంది, పాపలు ఉంటాడు. వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి దేవునికి దూరంగా వెళుతూ ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. వాళ్ళు ఏం చేశారు? అతనికి సమస్తాన్ని దోచేసుకున్నారు. అతను భయంకరంగా కొట్టేశారు. బట్టలు కూడా ఓడదీసేశారు. అర్ధనగ్నంగా అతని నుంచి కొర ప్రాణంతో అతన్ని కొట్టి విడిచిపెట్టేశారు. అనగా అర్థం ఏమిటి? ఎవరైనా సరే దేవుణ్ణి, అనగా నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి పాపిష్టి అలవాట్లకు బానిసవై ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తే నువ్వు వేస్తున్న అడుగుల్లో ప్రమాదం దాగుంది. తమ్ముడు, చెల్లి వింటున్నావా? సహోదరి, సహోదరులు వింటున్నారా? మీ యొక్క బాధ్యతలను మరిచి, మానవత్వాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించాలని చెప్పి మీరు అనుకొని అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. చూశారు? ఆ మార్గంలో మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు.